హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి, అలాగే గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తల గురించి అయితే చూద్దాము. ముందుగా గోల్డ్ లోన్ అయినా పర్సనల్ లోన్ అయినా ఇంకా ఏ లోన్ అయినా కూడా మీకైతే అవసరమా లేదా అని ఒకసారి ఆలోచించండి. అవసరం అయితే మాత్రమే తీసుకోండి, అనవసరంగా అయితే తీసుకొని వేస్ట్ చేయకండి మనీని. గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు స్టోన్స్ ఉండేవి కాకుండా మొత్తం గోల్డ్ ఉండేవి కానీ పెట్టామంటే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది. గోల్డ్ లోన్ని ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని బయట ఎక్కడంటే అక్కడ పెట్టకండి. ఇంట్రెస్ట్ అయితే చాలా కట్టాల్సి వస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేదంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ పెట్టడానికైతే ట్రై చేయండి. తొందరగా పెట్టకుండా ఫస్ట్ అయితే మీరు ఒక్కొక్క బ్యాంక్కి వెళ్ళి మీ పక్కన ఉండే నమ్మకమైన బ్యాంక్స్లో ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ కనుక్కొని కంపేర్ చేయండి. అన్ని బ్యాంక్స్లో ఎక్కడైతే మీకు తక్కువగా ఉందని అనిపిస్తుందో అక్కడైతే అప్లై చేయండి. అలానే ప్రాసెసింగ్ ఫీజ్ అని కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. అది కూడా ఏ బ్యాంక్లో అయితే మీకు తక్కువగా అనిపిస్తుందో ఆ బ్యాంక్లో అయితే అప్లై చేయండి కంపేర్ చేసుకొని. ఈ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మనకి ఇంత అమౌంట్కి ఇంత అనేసి ఒక పర్సంటేజ్ అయితే తీసుకుంటారు, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంతా గోల్డ్ తీసుకెళ్ళి ఒకేసారి ఒకే అకౌంట్లో పెట్టకుండా స్ప్లిట్ చేసుకోండి. ఏది ఎక్కువ అవసరమో అవి ఒక దాంట్లో, అలానే ఏది తక్కువ అవసరమో అది ఒక దాంట్లో అయితే పెట్టండి. గోల్డ్ అమ్మటం కంటే నాకెందుకో బ్యాంక్లో పెట్టడం మనకి బెనిఫిట్ అని అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే ఒకసారి అమ్మేసామంటే మళ్ళీ కొనాలంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్స్కి. ఏదైనా యూజ్ చేయని ఉంటే లేదంటే విరిగిపోయినవి కానీ ఉంటే కావాలంటే అవి సేల్ చేసుకోవచ్చు, కానీ అవి కూడా అయితే మనకి బ్యాంక్లో పెట్టుకోవచ్చు. కానీ ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు సేల్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. లేదంటే మ్యాక్సిమం బ్యాంక్లో పెట్టి విడిపించుకోవచ్చు. గోల్డ్ లోన్కి అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు మంత్లీ అయితే కట్టడానికి ట్రై చేయాలి. చాలామంది గోల్డ్ లోన్ పెట్టుకోకుండా 5 రూపాయలకి లేదంటే 10 రూపాయల వడ్డీకి తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెచ్చుకున్నప్పుడు అసలు కట్టలేరు, అలాగే వడ్డీ మాత్రమే కట్టగలరు. వడ్డీ అయితే పెరుగుతూ ఉంటుంది. అదే గోల్డ్ లోన్లో అయితే అసలు ప్లస్ వడ్డీ కానీ కడుతూ వచ్చామంటే తగ్గుతుంది, మనకి తొందరగా అయితే విడిపించుకోవచ్చు. ఎప్పుడెప్పుడైతే మన దగ్గర అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్తో మనం కానీ గోల్డ్ కొనుక్కున్నామంటే అదైతే మనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనకి అత్యవసర పరిస్థితులు అయితే తప్పకుండా గోల్డ్ అయితే మనకి ఉపయోగపడుతుంది. బ్యాంక్లో పెట్టి మనం అమౌంట్ తెచ్చుకొని మళ్ళీ అయితే మన దగ్గర ఉన్నప్పుడల్లా అమౌంట్ని కడుతూ రావచ్చు. గోల్డ్ లోన్లో అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది పర్సనల్ లోన్తో కానీ కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నామంటే చాలా ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అదే గోల్డ్ లోన్ కానీ అనుకోండి, మీరు ఎప్పుడైనా వెళ్ళి గోల్డ్ లోన్ పెట్టి తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అయితే పెద్దగా ఏం అవసరం లేదు. పర్సనల్ లోన్ కానీ అయితే ఒక్కొక్కసారి మనకి డాక్యుమెంట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. గోల్డ్ లోన్కి అలా కాదు. గోల్డ్ ఉందంటే మీరు వెళ్ళి పెట్టుకొని పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇచ్చి మీరైతే అమౌంట్ని తీసుకోవచ్చు. ఇచ్చిన అమౌంట్కి మీరైతే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు రెండు కానీ కడుతూ కానీ వచ్చారంటే మీకు అమౌంట్ తగ్గుతూ వస్తుంది. ఈ గోల్డ్ లోన్ పెట్టడానికైతే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు, గోల్డ్ ఉంటే సరిపోతుంది. అందుకని ఎప్పుడైతే మన దగ్గర అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి కొంచెం కొంచెం. అప్పుడైతే మనం తీసుకున్న వస్తువుల్ని మనం యూజ్ చేస్తాము, అలాగే అవసరమైన టైంలో కూడా మనకి అది ఉపయోగపడుతుంది. ముందుగానే చెప్పినట్టు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏ లోన్ అయినా కానీ ఒక్కసారి లోన్ తీసుకున్నామంటే వాటికి కట్టే ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే చాలా హైగా ఉంటుంది. అందుకని ఏదైనా అవసరం లేని వస్తువుల్ని కొనడానికి ఇలాంటి వాటికైతే లోన్ అప్లై చేయకండి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అమౌంట్ అవసరమైతే మాత్రమే గోల్డ్ లోన్ అప్లై చేయండి. గోల్డ్ లోన్ అనే కాదు, ఏ లోన్ అయినా కూడా. ఇప్పుడు మన దగ్గర సేవింగ్సే కానీ ఉన్నాయనుకోండి అమౌంట్, ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూస్ చేసుకోవచ్చు. అలా ఏ సేవింగ్స్ కూడా లేవు అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ అయితే లోన్కి వెళ్ళొచ్చు. అది కూడా ఆలోచించి వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు అప్లై చేయొచ్చు. హై ఇంట్రెస్ట్ రేట్స్కి అయితే అమౌంట్ తెచ్చుకోకండి, వాటికైతే మనం వడ్డీ కడుతూ ఉంటాము, అసలైతే మనకి తగ్గదు. అదే గోల్డ్ లోన్ కానీ అనుకోండి అసలు ప్లస్ వడ్డీ రెండు కడుతూ రావచ్చు. లోన్ తీసుకునేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ రేట్లు అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఇంకేదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటాయని మాత్రం బ్యాంక్ టు బ్యాంక్తో కంపేర్ చేసుకొని ఏ బ్యాంక్లో అయితే తక్కువ ఉందో ఆ బ్యాంక్లో అయితే మనం అప్లై చేసుకోవడం మంచిది.
ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.